అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే 10 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. అది అటుకుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా అటుకులను తీసుకుని వాష్ చేసుకుని పక్కన స్ట్రైన్ చేసుకోవాలండి. ఇందులోకి నేను క్యారెట్, కొత్తిమీర, చిల్లీస్, కర్రీ లీవ్స్, పొటాటో అండ్ టొమాటో వేసుకుంటున్నాను. ఆనియన్ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. సో వీటన్నింటిని సన్నగా చాప్ చేసుకున్నాను. క్యారెట్ని మాత్రము తురుముకున్నాను. ఇందులోకి ఫస్ట్ తాలింపు దినుసులు తీసుకున్నాను అండ్ అలానే పల్లీలు తీసుకున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని ముందుగా పల్లీలు అయితే వేసాను. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చిల్లీస్, టొమాటోస్ అండ్ పొటాటోస్ కూడా అయితే వేసేసుకున్నాను. వేసుకుని కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ అలానే సాల్ట్ వేసుకుంటున్నాను. సో మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా తురుముకున్న క్యారెట్ తురుము అండ్ అలానే కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. సో తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ మళ్ళీ వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను అయితే వేసుకుని బాగా కలపాలండి. సో ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎంతో క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.